Audio Jungle. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ అండ్ రాహుల్. సో ఐఎమ్ యువర్ రాహుల్. సో ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేనైతే ఇప్పుడు లాస్ట్ వీడియో చూసే ఉంటారు షార్ట్స్లో, నేను ఇయర్ ఫోన్స్ వచ్చాయి గుజరాత్లో ఉన్నానని మెసేజ్ వీడియో తీశాను కదా. సో గుజరాత్లో అసలు ఎందుకు ఉన్నానో ఏంటో అనేది నేను ఇప్పుడు దాకా వీడియో చేయలేదు. ఎందుకంటే మేము బయలుదేరి వచ్చినప్పుడు అయితే అక్కడ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడ మాకు వీడియో తీయడం అయితే కుదరలేదు. సో కార్లు అంటే ఇక్కడ క్యాబ్స్ బుక్ చేసి కాలేజీకి తీసుకొచ్చారనమాట. సో ఆ క్యాబ్స్ ఏమో అక్కడ ఫైట్ అయ్యి వాళ్ళందరూ పర్సన్స్ మిస్ అయ్యారని చెప్పి చాలా జరిగాయి. అయితే ఈరోజు వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, సో నేను గుజరాత్కి ఎలా వచ్చానా ఏంటని చెప్పడానికి అనమాట. అయితే మొత్తానికి అయితే మేము మా నేటివ్ ప్లేస్ వచ్చేసి శ్రీకాకుళం అండి. శ్రీకాకుళంలో మేము ఇక్కడ పలానా చోటు ఉండేవాళ్ళం. సో శ్రీకాకుళం నుంచి మేము ఒంగోలుకి అయితే షిఫ్ట్ అయ్యాము. మా డాడీ వాళ్ళు బిజినెస్ పరంగా ప్లస్ మా స్టడీస్ వల్ల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత మా అన్నయ్య నేను కలిసి అయితే చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నాం. వాడికైతే 8th అయితే నవోదయ సీట్ వచ్చి 9th 10th నవోదయలో చదువుకున్నాడు. సో ఆ నెక్స్ట్ అయితే బైపీసీ తీసుకొని అయితే వాడు వెళ్ళాడు. అయితే నేను 10th క్లాస్కి వచ్చాక నాకు చెప్పాలంటే అంతగా అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, మంచిగా చదువుకోవాలి, వాటిలో మంచిగా ప్రిపేర్ రాయాలని అంతగా తెలిసిండేది కాదు. పబ్లిక్ ఎగ్జామ్ అంటేనే చాలు వామ్మో ఏదో పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పడేస్తారు అన్నట్టుగా భయపడేవాడిని. అక్కడ వెళ్ళి నిల్చుంటే చాలు అక్కడ జనాలందరినీ చూసి వామ్మో ఇంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు ఏంటో బాబు అనుకొని అసలు చాలా టెన్షన్ వచ్చేదన్నమాట. సో అలా టెన్షన్ పడి కొన్ని ఎగ్జామ్స్ మొత్తం బాగానే రాసాయి, ఒక్కడు కూడా ఫెయిల్ అవ్వలేదు. కాకపోతే స్కోర్ కొద్దిగా తక్కువ వచ్చిందనమాట. సో ఆ తర్వాత 10th ఆ స్కోర్ చూసాక ఇంట్లో కొద్దిగా తిట్టారనమాట. అందరికీ మీ ఫ్రెండ్స్కి ఇలా వచ్చాయి కదా, నీకేంట్రా ఇలా రాలేదు అలా రాలేదని చెప్పి తిట్టారు. సరేలే నేనైతే అప్పుడు కొద్దిగా మంచిగా నేను బాగానే ట్రై చేశాను అనుకున్నా. ఆ తర్వాత ఇంటర్ ఎక్కడో లోకల్లో చదువుకుందాంలే, మళ్ళీ పేరెంట్స్కి ఎందుకు బర్డెన్ అనుకొని నేనైతే ఏం మాట్లాడలే అంటే ఇంటర్ గురించి. సో వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటారు కదా అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. సో మొత్తం చూస్తేనేమో ఇక ఇంటర్ అయితే నన్ను విజయవాడలో వేద్దామని ఫిక్స్ అయిపోయారు. సో ఫైనల్గా అయితే నన్ను ఇంటర్ విజయవాడలో అయితే చేర్పించారు. సో ఫస్ట్ ఇయర్ ఎట్లయినా కష్టపడి 10th మంచి స్కోర్ తేలేదు కదా, ఎట్లయినా కష్టపడి ఫస్ట్ ఇయర్ తీసుకొద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. మరి నేను స్టడీస్లో అయితే మరీ మొద్దయితే కాదు, సో అబోవ్ యావరేజ్ అనమాట. నేనైతే నాకు వచ్చిన వరకు అయితే కష్టపడ్డాను. ఫస్ట్ ఇయర్ కూడా పర్లేదు, ఫస్ట్ ఇయర్ కూడా బాగానే మంచి మార్కులు వచ్చాయి. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా మంచి రిజల్ట్. అంటే ఎంసెట్ ఉంది కదా, ఎంసెట్లో ఏదో ఒక సీట్ కొడదాం, జేఈ మెయిన్స్ కూడా ఉంటుంది. జేఈ మెయిన్స్లో ట్రై చేశాను, బట్ కానీ యూజ్ రాలేదు. నెక్స్ట్ ఎంసెట్ ఉంది, ఎంసెట్ మీద ఫోకస్ చేసాం. ఎంసెట్ మీద ఫోకస్ చేసినప్పుడు మాకు ఎట్లా ఉండేదంటే, ఫస్ట్ ఎంసెట్కి ఐపీ మార్క్స్ కలవ్ అని చెప్పారు ఫస్ట్ టైం అయితే. నెక్స్ట్ కాసేపు ఏమో కలుస్తాయి అని చెప్పారు, కాసేపు ఏమో కలవ్ అని చెప్పారు. లాస్ట్ అసలు కలవ్ అని చెప్పేసరికి మేము కలవలే, ఇంకా ఐపీ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు, ఎంసెట్ మీద మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి ఏదో ఒక సీట్ కొట్టి ఎట్లాగైనా ఏదో ఫ్రీ సీట్ తెచ్చుకొని ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. సో ఇలా ఉంది కదా సిచ్యువేషన్ అని చెప్పేసి మేము అనుకున్న తర్వాత ఇట్లా మేము తీసుకున్న డెసిషన్స్ అయితే అప్పటికి పేరెంట్స్కి అయితే చెప్పాము, ఇట్లా ఎంసెట్లో కలవ్ అంటమ్మా, సో ఎంసెట్కి ఎక్కువ ప్రిపేర్ అవుతాం, ఐపీని కొద్దిగా తగ్గిస్తామంటే లేదు ఐపీకి కూడా చూడండిరా, మరి 1000కి ఇన్ని వచ్చాయని బయట ఎక్కడైనా చెప్పుకోకపోతే బాగోదు కదా, అడుగుతుంటారు మీ అబ్బాయికి ఎలా వచ్చాయి, వాళ్ళకి ఎలా వచ్చాయి, మీకు ఎలా వచ్చాయని అడుగుతారు. సో దానికైనా కాస్త కష్టపడి చదవండి అని చెప్పారు. సో మేమైతే సెకండ్ ఇయర్ అయితే ఇంకా చాలా గట్టిగా చదివాము. ఫస్ట్ ఇయర్ కూడా కొద్దిగా యావరేజ్గానే వచ్చాయని చెప్పేసి సెకండ్ ఇయర్ అయినా వాళ్ళకి ఎలాగైనా సాటిస్ఫాక్షన్ ఉండాలని చెప్పి చాలా ట్రై చేసాము. ఆ ట్రై చేశాక లాస్ట్కి ఇక 2-3-4 డేస్ ఉందనగా నాకైతే ఫుల్ ఫీవర్ అనమాట. సో ఆ ఫుల్ ఫీవర్లో నేను చాలా కష్టపడ్డాను, బట్ నాకైతే పర్లేదు, బాగానే వచ్చాయి రిజల్ట్ అయితే. నెక్స్ట్ ఎంసెట్కి బాగా ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఎంసెట్కి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నామో ఈ ఐపీ మార్క్స్ అన్నీ రిలీజ్ చేశాడు. సో అప్పుడు దాకా ఐపీ మార్క్స్ లేవని చెప్పాడు. బాగానే హ్యాపీగా ఎంసెట్కి అయితే మేము ప్రిపేర్ అవుతున్నాం. లాస్ట్కి ఎంసెట్ రిజల్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఏం చెప్పాడంటే, ఈ ఎంసెట్ ఎగ్జామ్స్కి ఐపీ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి అని చెప్పేసరికి ఇక సో అయితే మనకి ఐపీ మార్క్స్ ఎన్ని వస్తాయో దాన్ని బట్టి ఇంత పర్సంటేజ్ అని చెప్పి ఎంసెట్లో కలుపుతారు, అది మీకు కూడా తెలిసిందే. సో ఎంసెట్ ఎగ్జామ్ రాసాము, రిజల్ట్ బాగానే వచ్చింది, అంతా అయిపోయింది. బట్ మాకు వచ్చిన ర్యాంకుకి అయితే మేము అనుకున్న సీటు సిఎస్సిలో అయితే మాకు కావాల్సిన సీట్ అయితే లేదు. సో ఫస్ట్ కౌన్సిలింగ్కి దాకా వెయిట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్కి కూడా నేను విజయవాడలో చదువుకున్నప్పుడు అయితే 2 ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రదర్స్ అనమాట. సో మీకు ఎప్పుడో చెప్పుకుంటాను లాస్ట్ వీడియోలో. సో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటున్నారే ఏంట్రా ఇలా ర్యాంక్ వచ్చింది కదా,
సో మనకి నెక్స్ట్ ఇంకా ఎక్కడ వస్తుంది ఏంటి, మనం ఏమైనా కౌన్సిలింగ్ పెట్టాలా అని చెప్పి ఇంకా ఆలోచిస్తున్నాం. వాళ్ళైతే చూద్దాం అన్నారు లాస్ట్ దాకా. సో మాకు ఇక్కడ తెలియని ట్విస్ట్ ఒకటైతే ఉంది. వాళ్ళిద్దరు బ్రదర్స్ కదా. సో వాళ్ళ డాడీ ఏంటంటే ముందు నుంచే కొద్దిగా సీట్ అనమాట ఇక్కడ గుజరాత్లో తెలిసిన సార్ ఉంటే ఆయన చేత మాట్లాడారనమాట. అంటే సీట్ అప్పటికి తీసుకోలేదు, మామూలుగా ఇలా ఒక కాలేజ్ ఉందని చూసి పెట్టుకున్నారనమాట. సో నేను క్లారిటీగా లేను, అంటే నాకు వచ్చిన ర్యాంక్కి నేనేమనుకున్నాను, డిగ్రీ సైడ్ వెళ్ళిపోయి పేరెంట్స్కి మళ్ళీ ఇబ్బంది ఎందుకు పెట్టడం అని చెప్పి డిగ్రీ సైడ్ అయితే వెళ్ళిపోదాం అనుకున్నా. సో ఫైనల్గా అయితే ఇక కౌన్సిలింగ్ వచ్చేసింది. 2 డేస్ ఉంది. ఇంకా మేము రెడీ అయిపోతున్నాం. మా పేరెంట్స్ ఇక ఊరు నుంచి వచ్చేసారు. ఇంకా వాళ్ళ కాడ మనీ తీసుకొని కౌన్సిలింగ్ పెడదాం అనేసరికి ఇక మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అరే మేము ఇలా గుజరాత్ వెళ్తున్నాంరా, సో నువ్వెక్కడ ఏంటి నీ పరిస్థితి అంటే, ఏమోరా ఇంకా ఏం ఆలోచించుకోలేదు అంటే ఇక మాతో పాటు జాయిన్ అవ్వరా అంటే, నేను మా అన్నయ్య చూసాం, అంటే వాళ్ళు చెప్పారు ఇట్లా కాలేజ్, ఇలా ఈ కాలేజ్ అని, ఆర్కేయూ కాలేజ్ ఇన్ గుజరాత్ అని రాజ్కోట్ దగ్గర. సో ఇలా చెప్పాకైతే మేము ఇక గూగుల్లో మొత్తం సెర్చ్ చేసామన్నమాట, యూట్యూబ్లో. సో అంతా బాగానే ఉంది, మనకి తగ్గ ఫీజు కన్స్ట్రక్షన్ మొత్తం బాగానే ఉంది, మనం కూడా జాయిన్ అవుదామని నేను మా అన్నయ్యతో అన్నాను. సో మా అన్నయ్య సరే కంపల్సరీ చూద్దాంరా అని చెప్పి మా పేరెంట్స్ని ఒప్పించడానికి అయితే ట్రై చేశాడు. సో ఫైనల్గా అయితే లక్కీగా మా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. ఇక మేము ఇక్కడ ఏమంటారు అడ్మిషన్ ఫీజు కట్టేసాం. అడ్మిషన్ ఫీజు కట్టాక ఇక కొన్ని రోజుల తర్వాత గుజరాత్కి అయితే బయలుదేరిపోతాం. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మేమైతే చాలా ట్రై చేసాం ఎంసెట్కి. ఏంటి మాకు అక్కడ మా సిచ్యువేషన్ ఏంటంటే, ఎంసెట్కి వచ్చేటప్పటికి ఇలా ఐపీ మార్క్స్ కలవు అని చాలా ఇబ్బంది పెట్టేశారు. కానీ ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఐపీ మార్క్స్ అని కంపల్సరీగా ఎంసెట్లో కలుపుతారు. సో ఐపీ కలపట్లేదు కదని చెప్పి మనం దాన్ని ఇగ్నోర్ చేసి ఎంసెట్టే చదువుతా ఐపీని వదిలేస్తా అంటే చాలా కష్టం అనమాట. సో మేము అలానే చేసి ఫైనల్గా ఇదిగోండి ఈరోజు ఇలా గుజరాత్ వచ్చి చదువుకోవాల్సి వస్తుంది. సో ఆ తర్వాత ఏంటంటే, నేను తీసుకున్న ఇక్కడ గుజరాత్లో బ్రాంచ్ వచ్చేసి నాకు కావాల్సిన బ్రాంచ్ చెప్పాను కదా, ఎంసెట్లో కౌన్సిలింగ్ పెట్టినా దొరకదని చెప్పాను. సో నా ర్యాంక్కి దొరకదనమాట. సో నేను తీసుకున్న బ్రాంచ్ ఏంటంటే సిఎస్సిలో ఏఐ అండ్ ఎంఎల్ అనమాట, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనమాట. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇన్ని చేసినా కానీ మా పేరెంట్స్ అయితే మాకు మంచి లైఫ్ని లీడ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ దాకా పంపించారు. సో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, సో ఏది తొందరగా డెసిషన్స్ తీసుకోకూడదు అనమాట. మేమైతే ఎలా అంటే, ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఐపీ మార్క్స్ కలవు అని చెప్పేసి త్వరగా డెసిషన్స్ తీసుకున్నాం. ఇంకా ప్రెజర్ అంతా దీని మీద పెట్టుకోవాలి, ఎంసెట్లో సీట్ రావాలి, ఏదో ఒకటి కొట్టేయాలి, ఏదో ఒకటి వెళ్ళిపోవాలని. సో అక్కడ మిస్టేక్ జరిగింది. సో చాలామంది ఇక ర్యాంక్ రాగానే చాలా తక్కువ వచ్చింది, చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చేసింది, ఇక ఏదో ఒకటి తీసుకొని ఎటో ఒకటి వెళ్ళిపోవాలి అన్న థాట్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఆ ఒక్క ఎంసెట్ ద్వారా అయితే మనం అంటే లైఫ్ బాగుంటుందని మనకి తెలియదు కదా. అందరికీ ర్యాంకులు వస్తాయంటే అది మాత్రం అసాధ్యం. బట్ ర్యాంక్ అందరికీ రాదని చెప్పి మనం ట్రై చేయకుండా అయితే ఉండకూడదు. సో మేము చిన్న మిస్టేక్స్ చేసాం. సో అది మాకు తెలుసు, మా పేరెంట్స్కి కూడా తెలుసు. సో అవి మమ్మల్ని తప్పుగా అనకుండా మమ్మల్ని ఎలా చెప్పాలో ఎలా చేయాలో మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఇక్కడ దాకా పంపించారనమాట. అయితే మొత్తానికి అయితే ఇప్పుడు గుజరాత్లో ఉన్నాం. సో ఈరోజు నాకు స్కోర్ తక్కువ వచ్చిందే, ఇట్లా పక్కింటి వాళ్ళు ఇలా అన్నారు, ఎదురింటి వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పి మనం తొందరగా కొంతమంది పిచ్చిగా డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ఏదో ఒకటి చేసుకోవాలి అంటే ఇక వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి, అంటే వాళ్ళ పరంగా ఆలోచించకూడదు. ఆ విషయంలో ఇక మనం చేయలేం, అంటే వాళ్ళకి తెలియదు కదా మనం ఎన్ని ఎఫెక్ట్స్ పెట్టామనేది. మనం ట్రై చేసిన దాకా మనం అయితే ట్రై చేసాం. బట్ ఇక రిజల్ట్ అనేది ఇక అలా వస్తే మనం ఏం చేయగలం. కానీ ఇక అలా వచ్చిందని చెప్పేసి ఇక మనం ఏదో పిచ్చిగా డెసిషన్స్ తీసుకుంటారు చాలామంది, అంటే సూసైడ్ అటెంప్ట్స్ కానీ అలాంటివి. సో అలాంటివి అయితే ఆ క్షణంలో అనిపించినా కానీ ముందు మన పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ బాధ ఏంటంటే, నా పిల్లోడు అందరిలాగా రాలేదే సీట్ అని చెప్పి వాళ్ళు కొద్దిగా బాధ చేస్తారు. ప్లస్ బయట ఎక్కడ చెప్పుకోలేనే, ఏంటబ్బా ఇలా వచ్చాయి మా అబ్బాయికి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో ఆ భయం మీద వాళ్ళు ఇట్లా బాధపడడం, మన మీద అరవడం జరుగుతుంది. సో ఆ బాధ మనకి కొద్దిగా స్ట్రెస్లా ఉంటుంది. ఎందుకంటే మనం అరే ఏంటి ఎంత చేశాను నేను, నాకు సీట్ రాకపోతే ఇలా తిడతారా అని చెప్పేసి మనం అనుకుంటాం. బట్ కానీ అంతా ఏం ఉండదన్నమాట. ఆ కొద్దిగా క్షణమే అదంతా. నెక్స్ట్ వచ్చేసి ఇక అంతా పోతే ఇంకా మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ అవుద్ది. అంటే మళ్ళీ ఎప్పుడు అమ్మ తిట్టుతూనే వంట చేస్తూ నీకు అన్నం పెట్టడం కానీ అన్నీ జరుగుతాయి అన్నమాట.
కానీ ఒక్క క్షణం కానీ మనం చిన్న మిస్టేక్ చేస్తే వాళ్ళప్పుడు ఇంకా బాధపడతారు, లైఫ్ లాంగ్ బాధపడతారు అనమాట. సో అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఏమైంది ఆ ఒక్క ఎంసెట్ రాకపోతే ఇప్పుడు లైఫ్ ఏం మునిగిపోదు కదా, ఇంకా చాలా చాయిసెస్ ఉన్నాయి. ఇప్పుడు పేమెంట్ సీట్ ఉంటుంది, లేదా ఎంసెట్లోనే నువ్వు చదువుకోగలంటే ఇంకో వేరే సైడ్ వెళ్ళాలంటే ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి నువ్వు ఎంచుకోవాలన్నమాట కరెక్ట్గా. అంటే ఇప్పుడు దాకా నేను సిఎస్సిఏ తీయాలా అనుకున్నాను, కాదు ఇంకేదో గ్రూప్, అట్లా ఏది బాగుందో అట్లా చూస్ చేసుకొని నిజంగా ఆ ర్యాంకుకి నీకు ఈ సీట్ రాగలదు, ఇది వచ్చినా రేపు లైఫ్ బాగుంటుంది, లీడ్ చేయగలం అన్న ఒపీనియన్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇదే తీసుకోవాలని ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి, సో మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఇలానే చేరుదాం అనుకున్నారు కాబట్టి మేమైతే మొత్తానికి అయితే తీసుకున్నాం. సో మేము వచ్చేటప్పుడు అయితే చాలా ట్రై చేశాను, వీడియోస్ కూడా తీసాను అనమాట. బట్ ట్రైన్లో మేము జర్నీ 1.5 డే అనమాట. సో మా అంకుల్ వాళ్ళు మేమంతా చాలా విసిగిపోయాం ఆ జర్నీకి. తెలిసిందే కదా ట్రైన్ జర్నీ అంటే ఎలా ఉంటుందో. సో రిజల్ట్ తక్కువ వచ్చినా వాళ్ళు తిట్టారేమో కానీ మనల్ని అయితే మళ్ళీ ఇంత దూరం తెచ్చి దించాకైతే చాలా ఏడ్చారనమాట. సో రే ఎట్లాగైనా చూడరా ఈసారైనా అంటే నీకు తెలుసు కదా నువ్వు ఏ మిస్టేక్స్ చేసావు నీకు తెలుసు, సో ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకో అని చెప్పారు. సో ఆ మిస్టేక్స్ ఇక మనం రిపీట్ చేయకుండా ఉండి మనం మన పేరెంట్స్తో ఆలోచించి వాళ్ళు బాగుండాలంటే మనం మంచిగా చదువుకోవాలని ఏదైతే మన మైండ్లో పెట్టుకుంటామో సో దాని మీద కాన్సన్ట్రేషన్తో మనం చదువుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈరోజు అయితే ఇక్కడతో చాలన్నమాట మనకి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా మంచి మంచి వీడియోలు వస్తుంటాయి. గుజరాత్కి వచ్చాం కాబట్టి సో దగ్గరలో ఇండిపెండెన్స్ డే ఉంది, ప్లస్ ఇంకేమంటారు కృష్ణాష్టమి ఉంది. సో కృష్ణాష్టమి ఉంది కాబట్టి సో అవన్నీ వీడియోస్ వస్తాయి. ఇంకా మాకు కల్చరల్ పార్టీస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో మా కాలేజ్లో ఫుడ్ ఎలా ఉంటుంది, మా కాలేజ్ ఎలా ఉంటుంది అని చెప్పి ఏదో ఒక కొన్ని సార్లు నాకు ఫ్రీ టైంలో, అంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయింది కాలేజెస్ కూడా, మాకు కొద్దిగా హెవీగా, అంటే మాకు ఇప్పుడు ఇక్కడ అంతా ఇంగ్లీష్. మనం ఇప్పుడు దాకా మనం ఏపీలో తెలంగాణలో చూసుకుంటే మొత్తం వచ్చేసి టీచర్స్ కొద్దిగా ఇంగ్లీష్ వాడినా కానీ మనకి అక్కడ దాకే తెలుసు. బట్ ఇక్కడ ప్యూర్ హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే కాబట్టి మనం కొద్దిగా మన మైండ్ సెట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో మనం అలవాటు అవ్వాలంటే నాకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అప్పుడు దాకా కొద్దిగా వీడియోలు రావడం కష్టంగా ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక అలా వీడియో తీస్తూ ఉంటాను అనమాట. సో నాకు కుదిరిన టైంలో నాకు ఎప్పుడైతే వర్క్ లేకుండా ఫ్రీగా ఉంటానో, అంటే ఇప్పుడు ఇలా ఉన్నాను కదా అలా, ఇప్పుడైతే హాలిడేస్ వచ్చాయి కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. సో ఇలాంటి వీడియోలు ఇంకా మంచిగా వస్తాయి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్ చేసి షేర్ అయితే మర్చిపోకుండా చేయండి. అయితే ఉంటాను, బాయ్.